అమెరికాలోని ఒక నది ఒడ్డున కొంతమంది యువకులు ప్రవాహానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారు ఎంత ప్రయత్నించినా వారి తుపాకీ గుళ్ళు నీటిపై తేలుతున్న గుడ్డు పెంకులకు తగలడం లేదు. స్వామి వివేకానంద నిశ్శబ్దంగా నీటి ఒడ్డున నిలబడి ఆ దృశ్యాన్ని గమనిస్తున్నారు. వారి పదే పదే వైఫల్యాలను చూస్తూ ఆయన పెదవులపై ఒక చిన్న వినోదభరితమైన చిరునవ్వు మెరిసింది. ఆ యువకులు ఆయన నవ్వును గమనించి అవమానంగా భావించారు. వారిలో ఒకడు ముందుకు వచ్చి, ఇదంత సులభమైతే మీరే ప్రయత్నించి చూడకూడదు అని సవాలు చేశాడు. ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా స్వామి వివేకానంద ముందుకు అడుగు వేశారు. ఆయన ప్రశాంతంగా ఆ యువకుడి చేతి నుండి తుపాకీని తీసుకున్నారు. ఆయన కదలకుండా నిలబడి ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నారు. ఆయన దృష్టి కేవలం నీటిపై తేలుతున్న లక్ష్యాల మీదనే ఉంది. ధామ్! మొదటి ప్రయత్నంలోనే ఆయన గుడ్డు పెంకును ఖచ్చితంగా కొట్టారు. ధామ్! మరో గురి తప్పని దెబ్బ. ఆయన వరుసగా 12 సార్లు కాల్చారు. ప్రతి గుండు తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆ యువకులు పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు ఆ సన్యాసిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. మీరది ఎలా చేయగలిగారు అని వారు అడిగారు. మీరు వృత్తిపరమైన షూటరా? మీ రహస్యమేమిటి? స్వామి వివేకానంద ప్రశాంతమైన చిరునవ్వుతో తుపాకీని తిరిగిచ్చేశారు. ఆయన తన గురి వెనక ఉన్న సత్యాన్ని వివరించడం ప్రారంభించారు. లేదు, నేను నా జీవితంలో ఎప్పుడు తుపాకీని పట్టుకోలేదు అని ఆయన సమాధానమిచ్చారు. రహస్యం చేతుల్లో లేదు, మనసులో ఉంది. మీరు ఏ పని చేస్తున్నా మీ పూర్తి మనసును అందులో ఉంచండి. మీరు కేవలం లక్ష్యంపైనే దృష్టి పెడితే మీరు ఎప్పటికీ విఫలం కారు. ఇదే ఏకాగ్రత యొక్క శక్తి.